హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైపోయిందండి 2023 సంవత్సరానికి గాను. మరి ఈ ఎగ్జామ్కి అర్హతలు ఏమిటి, మరి పరీక్ష ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తుకు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు లాస్ట్ డేట్ ఉంటుంది, పరీక్ష నిర్వహణ తేదీలు ఏమిటి, వెబ్సైట్ ఏంటి, పూర్తి విషయాలను ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి ఈ ఐసెట్ నోటిఫికేషన్ అర్హతలు ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దామండి. మరి ఎంబీఏ కోర్స్కి అయితే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ. మరి ఎంసీఏ కోర్స్కి అయితే బీసీఏ, డిగ్రీ, బీఎస్సీ, బీకామ్, బీఏ ఉత్తీర్ణులై ఉండాలండి. మరి ఏపీ ఐసెట్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్ష అండి. పరీక్షా వ్యవధి 2 గంటల 35 నిమిషాలండి. ప్రశ్నాపత్రంలో మొత్తం 200 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అయితే ఉంటాయండి. మొత్తం కేటాయించినటువంటి మార్కులు 200 మార్కులు అండి. అంటే ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అయితే వస్తాయండి. కనీస అర్హత మార్కులు అయితే మాత్రం 50 మార్కులు అండి. మరి ఈ యొక్క సిలబస్, ఈ మూడింటిలో సిలబస్ ఏ విధంగా ఉంటుంది అన్నది చూద్దామండి. అనలిటికల్ ఎబిలిటీలో ఇందులో 2 విభాగాలు అయితే ఉంటాయండి. డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ విభాగంలోనే ప్రశ్నలు, గ్రాఫ్స్, ప్యాసేజెస్, సింబల్ ఇంటర్ప్రైజెస్ తదితర వాటిపై ఆధారపడి ఉంటాయి. వెన్ డయాగ్రాములు, సీటింగ్ అరేంజ్మెంట్స్, నెంబర్ అండ్ ఆల్ఫాబెట్స్, బ్లడ్ రిలేషన్స్, డేటా అనాలిసిస్, సీక్వెన్స్ అండ్ సిరీసెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బార్ డయాగ్రామ్స్ ముఖ్యమైనటువంటి టాపిక్స్ అండి ఈ అనలిటికల్ ఎబిలిటీలో. మరి మ్యాథమెటికల్ ఎబిలిటీలో విషయానికి వస్తే ఇందులో 3 సబ్సెక్షన్స్ ఉంటాయండి. అవి అర్థమెటికల్ ఎబిలిటీ, జామెట్రికల్ ఎబిలిటీ, స్టాటిస్టికల్ ఎబిలిటీ. ఈ 3 ఎబిలిటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. లాస్ అండ్ ఇండిసెస్, టైప్స్ అండ్ సిస్టర్స్, ఆర్డరింగ్, పర్సంటేజెస్, పార్ట్నర్షిప్స్, రిలేషన్ నెంబర్స్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, మెన్సురేషన్ మొదలైనవి అర్థమెటికల్ ఎబిలిటీలోని ముఖ్యమైన టాపిక్స్ అండి. అదేవిధంగా ప్లేన్ జామెట్రీ, కోఆర్డినేటివ్ జామెట్రీ, ద నోషన్ ఆఫ్ ఏ లిమిట్ అండ్ డెరివేటివ్, మ్యాట్రిసెస్, ట్రిగనామెట్రీ మొదలైనటువంటి జామెట్రికల్ ఎబిలిటీలో ముఖ్యమైనటువంటి. ఇంకా స్టాటికల్ ఎబిలిటీ విషయానికి వస్తే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్, మీన్, ప్రాబబిలిటీ తదితరులు ప్రధానమైనటువంటి టాపిక్స్ అండి. చివరిగా 3వదైనటువంటి కమ్యూనికేషన్ ఎబిలిటీలో ఇందులో 4 సబ్ సెక్షన్స్ అయితే ఉంటాయండి. అవి వొకాబులరీ, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ, ఫంక్షనల్ గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్ 4 ప్యాసేజీలు అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. మరి ఈ యొక్క ఆన్లైన్ దరఖాస్తుకి తేదీలు అయితే మాత్రం మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు ఈ యొక్క ఏపీ ఐసెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి ఆన్లైన్ దరఖాస్తు డేట్లు అండి. మరి ఈ యొక్క ఐసెట్ పరీక్ష నిర్వహణ అనేది మే 24, 25వ తేదీల్లో ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంటుందండి. మరి వెబ్సైట్ మనకు కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్లో మనం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.